భారతదేశం ఎందరో రాజులు పరిపాలించిన పుణ్యభూమి. గొప్ప గొప్ప కళలు, సంస్కృతులకు నిలయం. ఎందరో పరిపాలించిన ఇంత పెద్ద దేశాన్ని మొఘల్స్ వాళ్ళ కనుసన్నల్లోకి తీసుకొని పరిపాలించారు. ఒక్క రాజ్యాన్ని తప్ప. అదే అహోం డైనాసిటీ. అదే ప్రస్తుత అస్సాం రాజ్యం. దీని వ్యవస్థాపకుడైన చావోలింగ్ సుకప మరియు వారి వంశస్థుల గురించి మన దేశంలో 90% మందికి తెలియదు. ఇది పుస్తకాల్లోనూ ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకు లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, చావోలింగ్ సుకప ప్రస్తుత మయన్మార్ నుంచి వచ్చి 13వ శతాబ్దంలో అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ లోయలో తన రాజ్యాన్ని విస్తరించాడు. అక్కడ నివసిస్తున్న తెగలతో స్నేహం చేసి వారి వేట వృత్తి నుండి వ్యవసాయం నేర్పించి అందరికీ నాగరికత గురించి వివరించి అందరినీ పరిపాలించిన గొప్ప రాజు సుకప. తన తదనంతరం కూడా ఇదే పరిపాలన సాగేలా కొన్ని శాసనాలను రూపొందించాడు. మన దేశంలో మౌర్య పాలన సుమారు 142 సంవత్సరాలు సాగింది. మొఘల్ రాజవంశం సుమారు 331 సంవత్సరాలు ఉనికిలో ఉంది. గుప్తల రాజవంశం 200 సంవత్సరాలు పరిపాలించారు. అయితే అస్సాంలోని అహోం డైనాసిటీ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను సుమారు 598 సంవత్సరాలు పరిపాలించారు. వారు 60 సంవత్సరాల వ్యవధిలో మొఘల్స్ ను 17 సార్లు ఓడించిన గొప్ప రాజులు. అజేయమైన మొఘలులు అహోంల నుంచి వారి యుద్ధ నైపుణ్యాలను ఓడించలేక వచ్చేశారు. అంతేకాదు, భూమి మీద నీటిలోనూ అత్యద్భుత ప్రదర్శనను చూపించగల గొప్ప వీరులు వీరు. అంతటి వీరులు గల అహోం డైనాసిటీలో గొప్పవాడు, ఇప్పటికీ అస్సాంలో గుర్తుండిపోయే యోధుడు లచిత్ బర్బుఖాన్. ఇప్పటికీ ఈయన జయంతిని అస్సాంలో జరుపుకుంటారు. 16వ శతాబ్దంలో మొఘల్ రాజులకి చుక్కలు చూపించిన గొప్ప యుద్ధ నైపుణ్యాలు కలిగిన రాజు ఇతడు. ఇప్పటికీ అస్సాంలో ఆయనను హీరోగా చెప్పుకుంటారు. 1930 సంవత్సరం నుండి ఆయన జయంతిని లచిత్ డేగా జరుపుకుంటారు. అంతేకాదు, 1999 నుంచి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏలో ప్రతిభ కనబర్చిన వారికి లచిత్ బర్బుఖాన్ స్వర్ణ పతాకం అందజేయాలని భారత సైన్యం నిర్ణయించిందంటే వారు ఎంత గొప్పగా అభిమానించేవారో అర్థమవుతుంది. ఇలాంటి వారు అహోం డైనాసిటీలో ఎందరో ఉన్నారు. వారు ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉంచారు. అంతేకాదు, వ్యవసాయం చేయడం, ఆహారం తయారు చేసుకోవడం, తయారు చేసిన ఆహారాన్ని భద్రపరుచుకోవడం, నాణ్యాలను ముద్రించడం వంటివి చేసిన మొట్టమొదటి రాజులు అహోం రాజులు. అహోం డైనాసిటీ దాదాపు 600 సంవత్సరాల పాలనలో 40 మందికి పైగా పాలకులు పరిపాలించారు. వారి పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఎందరో చుట్టుపక్కల రాజులు ఈ రాజ్యం మీద దండెత్తి వచ్చినప్పటికీ వారి యుద్ధ నైపుణ్యాలను తట్టుకోలేక వెనుదిరిగారు. వీరి రాజ్యంలో 5 ముఖ్యమైన పాత్రలను వీరు పెంచి పోషించేవారు. వాటిలో మొదటిది కీలకమైన రాజ్య విషయాలపై రాజుకు సలహాలు ఇచ్చేవారు. రెండవది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి సమస్యలు వచ్చినా తీర్చేవారు. మూడవది ప్రజల అవసరాలను గుర్తించి సేనా నాయకులతో కలిసి అమలు పరిచేవారు. నాలుగవది గుళ్ళు, గోపురాలు పునర్నిర్మించడం, పండుగలను ఏర్పాటు చేయడం ప్రధానంగా ఉండేది. 5 విదేశీ రాజుల రహస్య సమాచారాన్ని ఇన్ఫార్మర్ల ద్వారా సేకరించేవారు. దీనికి ఒక ప్రత్యేకమైన బృందం ఉండేది. దేశంలో ఏ రాజులు ఎటువైపు నుంచి దండెత్తి వస్తున్నారు, ఏ రాజులు ఏ ప్రాంతాలను పరిపాలిస్తున్నారు, అక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. అలా సుమారు 600 సంవత్సరాలు పరిపాలించిన అహోం డైనాసిటీలో చివరి పాలకుడైన తుంగు కుంగియా రాజులు చివరి రాజులు. అహోం డైనాసిటీ రాజులు చరిత్ర ఆధారంగా చూస్తే వీరే చివరి పాలకులు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ అహోం డైనాసిటీకి చివరికి వారిలో వారికి అంతఃకలహాలు మొదలై ఇతర రాజ్యాలు దోపిడీల వలన చివరికి 18వ శతాబ్దంలో బ్రిటిషర్ల చేతిలో ఓడిపోయి వారికి సుంకం చెల్లించడం ఇష్టపడక వారికి సామంతులుగా పనిచేయడం ఇష్టం లేక అహోం రాజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వారి మూలాలు కూడా లేవు. ఇలాంటి రాజ్యాలు ఎన్నో మన దేశంలో అంతరించిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.